మగవాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ఫ్యామిలీకి, పిల్లలకి టైం స్పెండ్ చేయకుండా, పిల్లల కోసం తన భార్య సుఖం కోసమని ఒక యంత్రంలాగా పని చెయ్యొద్దు. ఉ పని చేసిన ఉన్న టైం అయినా సరే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, నేనింత కష్టపడుతుంది మీకు అని పిల్లలకి, భార్యకి తెలియచేయాలి. కొన్ని రోజులకి వీళ్ళు మీతో అటాచ్‌మెంట్ పోతుంది. మీరు ఏం చేస్తున్నారో తెలీదు. మీరు అడిగినయన్నీ డబ్బులు తెచ్చిస్తున్నారు. కానీ వాళ్ళకి మీరు బయటికి తీసుకెళ్ళటం లేదు. మీతో టైం స్పెండ్ చేయట్లేదని అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది. కొన్ని రోజుల తరువాత మీరు అన్నీ సంపాదించి అన్ని కోట్లు వాళ్ళకి అమర్చిన మీ మీద ఎఫెక్షన్ ఉండదండి. మిమ్మల్ని ఏటీఎం మిషన్ లాగే చూస్తారు పిల్లలు. లేదు, తల్లి తెలివైనది, తన భర్తకి సపోర్ట్‌గా తన భర్త పడే కష్టాన్ని గనక గుర్తిస్తే పిల్లలకి ఇంట్లో ఉండి, అమ్మా రాత్రి పగలు మీ చదువుల కోసం మీకోసమే నాన్న ఇంత కష్టపడుతున్నాడు అని భర్త గనక అన్ని వివరాలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే, అవసరం కోసం ఏర్పడే ప్రేమ కాదండి, రియల్ ప్రేమ ఉంటే పిల్లలకి చెప్పుకుంటూ ఉంటుంది. లేదా ఆమె కూడా వాళ్ళ భర్తని అదే ఏటీఎం కార్డ్‌లాగా చూస్తుందనుకోండి, ఇక ఆ సంసారం సంపాదించి ఓపిక తగ్గి కోట్లు సంపాదించిన తర్వాత రిటైర్డ్ ఇంట్లో కూర్చుంటే మిమ్మల్ని పనికిరాని మిషన్‌లాగా చూసి, ఏటీఎం మిషను పనిచేసినంత సేపేనండి, పని చేయనప్పుడు దాన్ని విసిరి పారేస్తారు చూడు, అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా విసిరి పారేస్తారు. డబ్బు అనేది ఒక పరిధికి మించిన సంపాదించాలండి. కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత ఫ్యామిలీకి కూడా టైం పొద్దుగూకులు డబ్బు డబ్బు అని డబ్బు వెనక పరిగెత్తేసి ఫ్యామిలీ లైఫ్ మిస్ అయ్యి, మీరు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి ప్రేమ చూపియాలంటే అప్పుడు ఫస్ట్ నుంచి లేని అలవాటు మీరు ఇంట్లో కూర్చొని రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు చూపిమంటే రాదు. మిమ్మల్ని ముందు నుంచి ఎట్లా చూసారో వాళ్ళు కూడా అలాగే చూస్తారు. మీరు ఎంత బిజీగా ఉన్నారో అలాగే ఉంటే బాగుండు, మాకెందుకురా ఈ అడ్డం అని ఫీల్ అవుతారు. అందుకని ప్రతి ఒక్కరు మగోళ్ళు కూడా ఉన్న టయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేయటం నేర్చుకోండి.